హలో ఫుడ్ హంటర్స్, వెల్కమ్ టు ఛాయతో ముచ్చట్లు. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసినట్టే ఈరోజు మన ఛాయ కిచెన్‌లో స్పైసీ అండ్ ట్యాంగీ చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ పికిల్ చాలా పెద్ద ప్రాసెస్, నేను చేయలేనేమో అనుకుంటున్నారా? వెయిట్. ఐయామ్ హియర్, నో ఫియర్. జోక్స్ అపార్ట్, చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు. సో, అమ్మాయిలు అండ్ బ్యాచిలర్స్ అబ్బాయిలు నోట్ చేసేసుకోండి. అండ్ స్మాల్ డిస్క్లైమర్ యాజ్ వెల్. ఇక్కడ నేను ఈ రెసిపీకి యూజ్ చేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అండ్ రెసిపీ ప్రాసెస్ అంతా నేను క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసుంటాను. ఒకసారి అది కూడా చెక్‌ఔట్ చేసేయండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ నేను బోన్‌లెస్ చికెన్ యూజ్ చేస్తున్నాను. ఇలా ఈ సైజ్‌లో కట్ చేయించుకున్నాను అనమాట. అది మంచిగా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఒక చిన్న కడాయి లాంటిది పెట్టుకొని, స్టవ్ వెలిగిచ్చేసి, ఆ చికెన్‌ని ముందు డ్రై రోస్ట్ చేస్తున్నాను. విత్ సమ్ సాల్ట్ అండ్ టర్మరిక్. ఇలా చేయడం వల్ల ఏంటంటే, చికెన్‌లో ఆల్రెడీ మాయిశ్చర్ ఎక్కువ ఉండడం వల్ల, మనం పికిల్ ఎక్కువ కాలం ఉండదనమాట. సో, ఈ ప్రాసెస్ చేసుకుంటే, మనం ఆ చికెన్ ఎక్కువ రోజులుండేలాగా చేయొచ్చు. వితిన్ ఎ మంత్ ఖాళీ అయిపోతుంది. బట్ ఎనీవేస్, మనం దాని లాంజివిటీని ఇంక్రీజ్ చేస్తున్నాం ఈ ప్రాసెస్ ద్వారా. ఇలా డ్రై రోస్ట్ చేసేసుకొని, మనం ఈ చికెన్‌ని పక్కన పెట్టేసుకుంటామనమాట. అండ్ దెన్ ఇక్కడ నేను 1 ½ కప్ ఆఫ్ గ్రౌండ్‌నట్ ఆయిల్ యూజ్ చేశాను. 250 గ్రామ్స్‌కి 1 ½ కప్ ఆఫ్ ఆయిల్ అనేది నాకు సఫిషియెంట్‌గా సరిపోయింది. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత, మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ ఉంది కదా! దాన్ని యాడ్ చేసేసుకున్నాము. ఇది ఎలా ఫ్రై అవ్వాలంటే, ఆ పీస్ అనేది చాలా రెడ్ కలర్‌లో కొంచెం హార్డ్ అవ్వాలనమాట పీస్ కూడా. అప్పుడే చికెన్ పికిల్ టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇంత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఈ పీసెస్‌ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ ముందుగానే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఈ ఈ సేమ్ ఆయిల్‌లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలనమాట. ఇక్కడ నేను 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత, ముందుగా ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి, ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. అండ్ గరం మసాలా అనమాట. ఇది హోమ్‌మేడ్ గరం మసాలా. దీని రెసిపీ కావాలంటే నేను లింక్ చేస్తాను. చెక్‌ఔట్ చేయండి. అండ్ నేను ముందుగానే మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నా. అది కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత, ఇంకా వన్స్ ఒకసారి కలిపేసి దీన్ని కూల్ అయిపోవాలనమాట మొత్తం. ఈ కూల్ అయిపోయిన తర్వాత, అప్పుడే మనం 2 ఫుల్ సైజ్ లెమన్స్‌ని స్క్వీజ్ చేసేసుకొని, ఆ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. అంతే, చికెన్ పికిల్ డన్ అనమాట. వేడి వేడి అన్నంలో చికెన్ పికిల్ ఏసుకొని తినండి. అదిరిపోతుంది. అండ్ ఆల్సో ఎలా వచ్చిందో రెసిపీ కూడా నాకు కామెంట్స్ చేసి చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.